ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద గ్యాదరింగ్ మహాకుంభ మేళా ప్రయాగ్రాజ్లో జనవరి 13 తారీఖున మొదలవనుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ మహాకుంభ మేళా జరగనుంది. అతి పెద్ద గ్యాదరింగ్ అంటే ఏంటో తెలుసా? 30 కోట్ల మంది ప్రజలు దీనికి రానున్నారని అంచనా. దేశం మొత్తం మరియు విదేశాల నుంచి నలుమూలల నుంచి భక్తులు రానున్నారంట. యాక్చువల్లీ అసలు ఈ కుంభమేళాలు ఎందుకు జరుపుతారు, ఎందుకు ఎంతమంది భక్తులు వెళ్తారు? హిందూ మైథాలజీ ప్రకారం దేవతలకి రాక్షసులకి యుద్ధం అవుతుంది అనమాట. ఆ యుద్ధంలో అమృతం చిలుకుతూ ఉంటారు. ఆ టైంలో కొన్ని చుక్కలు వెళ్ళి 4 ప్రాంతాల్లో పడ్డాయంట. అదే ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, నాసిక్ మరియు హరిద్వార్. ఈ 4 ప్రాంతాల్లో కుంభమేళా టైంలో వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు పోతాయని ఒక మైథాలజీ అన్నమాట. భక్తులు, సెయింట్స్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా వస్తారు కుంభమేళాకి. ఇప్పటికే పూర్తి స్థాయిలో వీటన్నిటికీ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎంత జరిగాయంటే ఆ స్టేట్ సీఎం ఒక ప్రత్యేకమైన సిటీనే కట్టించారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ దాదాపు ఈ మేళాకి అటెండ్ కానున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ టైం చాలా వరకు టెక్నాలజీ వాడి ఏఐ టెక్నాలజీ, RFID టెక్నాలజీ, ఒకటా రెండా అన్ని రకాల ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాడుతున్నారు ఈ కుంభమేళాలో. డివైన్ అండ్ డిజిటల్ కుంభమేళా, డివైన్ కుంభమేళా కంబైన్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి 2 దేశాల నుంచి సెయింట్స్ వచ్చి, సాత్వికులు వచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తారంట. పీస్ కావాలి, యుద్ధం ఆగాలి అని చెప్పి. ఇలా రకరకాల అద్భుతాలు ఉన్నాయి ఈ కుంభమేళాలో. కుంభమేళా అనేది పేస్ నుంచి చూసినా కనిపించిందంట. అంత గ్యాదరింగ్, అంత పెద్ద గ్యాదరింగ్, కనుల విందుగా ఉంటుంది. భక్తి పారవస్యంతో ప్రజలందరూ కూడా అక్కడ మైమర్చిపోతారంట. 2019లో జరిగిన కుంభమేళాకి దాదాపు 25 కోట్ల మంది వచ్చారంట. ఇప్పుడు 30 నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టిందంట. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహా కుంభమేళా వల్ల దాదాపు 2 లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ జరుగుద్దంట. 67,000 కొత్త స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారంట. 400 కిలోమీటర్ల టెంపరరీ రోడ్స్, తాత్కాలిక రోడ్లు నిర్మించారంట. 23,000 సీసీ కెమెరాలు బిగించారంట. దాంతోపాటు మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI బేస్డ్ సర్వీలెన్స్ అనేది మొదటగా ప్రవేశపెట్టారంట ఈ కుంభమేళాలో. వీటన్నిటితో పాటు 1.5 లక్షల టాయిలెట్స్ నిర్మించారంట ఈ మేళా జరిగే ప్లేస్లో. అండ్ 10,000 మంది స్వీపర్స్ని అపాయింట్ చేశారంట, ఎప్పటికప్పుడు ఏరియా మొత్తం నీట్గా క్లీన్గా ఉంచేందుకు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కథనం ప్రకారం దాదాపు కుంభమేళా కోసం 13,000 ట్రైన్లు ప్రయాణం చేస్తే, ప్రత్యేకంగా భక్తుల కోసం మాత్రమే 3,000 ట్రైన్లు ప్రయాణం చేస్తాయి. అంటే కుంభమేళాకు రీచ్ అయ్యే ప్రాంతాలకి 13,000 ట్రైన్స్ ఉన్నాయి. 3,000 ట్రైన్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ డివోటీస్ అంట. మహాకుంభమేళాకి చాలా చరిత్ర ఉంది. మన అసలు చరిత్ర లిఖించక ముందు కూడా కుంభమేళా జరుగుతున్నట్లు ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత హుయన్ సాంగ్, ఎవరైతే చైనీస్ ట్రావెలర్ భారతదేశానికి వచ్చారో ఆయన దీని గురించి ప్రత్యేకంగా రాశారు. తర్వాత సౌత్ ఇండియాలో చోళాస్, విజయనగరాస్ వీళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసినట్లు కథనాలు చెప్తున్నాయి అన్నమాట. మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఈ కుంభమేళాకి అటెండ్ అయినట్లు చరిత్ర చెప్తోంది. అంతేకాదు 1565లో ఆయన నాగసాధుస్కి ఒక గ్రాండ్ ప్రొసెషనల్ వెల్కమ్ ఇచ్చినట్టు కూడా చరిత్ర చెప్తోంది. చరిత్రలోనే ఇంత పెద్ద గ్యాదరింగ్, ఇంత పెద్ద సమ్మేళనం ఎక్కడ ఉండదంట. 2001లోనే ఐకానిక్ శాటిలైట్ ఈ ఇమేజెస్ బయట పెట్టిందనమాట, ఈ గ్యాదరింగ్. ఆ తర్వాత అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత 2019లో ఇస్రో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఇమేజెస్ వదిలారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గ్యాదరింగ్ అని చెప్పి పేర్కొంటారు. ఈ మహా కుంభమేళాకు సంబంధించి 2019లో కొన్ని గిన్నీస్ రికార్డ్స్ కూడా వచ్చాయి మనకి. లార్జెస్ట్ శానిటేషన్ మేనేజ్మెంట్, లార్జెస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్, లార్జెస్ట్ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో మనం అతిపెద్ద క్రౌడ్ మేనేజ్మెంట్, అతిపెద్ద శానిటేషన్ శుభ్రత, తర్వాత వేస్ట్ డిస్పోజల్ ఏదైతే చెత్త ఇదంతా ఉంటుందో ఆ వేస్ట్ డిస్పోజల్ కూడా ఇది అతిపెద్ద ఈవెంట్ అని చెప్పి మన గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. 2017లో కుంభమేళాకి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా చోటు దొరికింది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏంటంటే ఏదైతే మనం కట్టడాల్లాగా అలా వస్తు రూపంలో చూపించలేమో, ఏదైతే మనం ఫీల్ అవుతామో, ఏదైతే మనం దాన్ని రియల్గా మన సెన్సెస్ ద్వారా ఫీల్ అవ్వగలమో దాన్ని ఇంటాంజిబుల్ అంటారు. కుంభమేళాకి ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా పేరు దొరికింది. ఈ కుంభమేళా అనేది ప్రత్యేకంగా 4 చోట్ల జరుగుద్ది. ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్.
అయితే ప్రయాగ్రాజ్లో ఉన్న అంటే అలహాబాద్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే గంగా యమున సరస్వతి సమ్మేళనం. సరస్వతి నది మనకి కంటికి కనిపించకపోయినా అండర్లయింగ్గా వచ్చి వీటిలో కలుస్తుంది, అండర్ కరెంట్ లాగా వచ్చి వీటికి కలుస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ అన్నమాట. ఈ సమ్మేళనంలో గంగా అనేది ఒక మైండ్, యమున అనేది ఒక బాడీ, సరస్వతి అనేది ఒక సోల్, ఒక ఆత్మ. అంటే బాడీ మైండ్ సోల్ ఈ 3 సమ్మేళనంగా గుర్తిస్తారు గంగా యమున సరస్వతి అన్నమాట. హరిద్వార్లో అయితే గంగా నది, నాసిక్లో అయితే గోదావరి నది, ఉజ్జయిన్లో అయితే క్షిప్రా నది. ఈ 3 నదుల్లో అక్కడ మునిగి తేలుతారు భక్తులు. అదే ప్రయాగ్రాజ్లో అయితే ఈ 3 నదులు గంగా యమున సరస్వతిలో మునుగుతారనమాట. అసలు ఎందుకు మునుగుతారు? అసలు కుంభమేళా టైంలో ప్రజలు వెళ్ళి నదుల్లో ఎందుకు మునుగుతారు ఆ ప్రాంతంలో ఉన్న నదుల్లో అంటే వాళ్ళ పాపాలు ప్రక్షాళన అవటమే కాదు, వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలు కూడా అలా మునగటం వల్ల ప్యూరిఫై అయిపోతాయి, ప్రక్షాళన అయిపోతాయని నమ్ముతారు. కాబట్టి కుంభమేళా పలానా టైం చేయాలని ఎలా నిర్ణయిస్తారు? దానికి ఒక ఆస్ట్రాలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, సన్, మూన్, జూపిటర్ వాటి యొక్క సింక్లో ఏ లైన్లో వస్తాయనే దాని మీద అసలు ఈ కుంభమేళా అనే డేట్ ఫిక్స్ చేస్తారనమాట. కుంభమేళా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మంది సాధువులు సెయింట్స్ అక్కడికి వచ్చి మెడిటేషన్ చేయటము, రకరకాల ఇంటలెక్చువల్ డిస్కషన్స్, విజ్డమ్ షేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కుంభమేళా సందర్భంగా చాలా సెరెమనీస్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఒక ట్రెడిషనల్ ప్రొసెషన్ అంటే అకారా అని చెప్పి ఒక ఊరేగింపు లాంటి జరుగుద్ది అనమాట. అదొక ట్రెడిషనల్ ప్రొసెషన్, అదొక మొనాస్టిక్ ఆర్డర్. అంటే సాధువులంతా కూడా ఒక గుంపుగా ఒక గ్రూప్ లాగా కదిలి ముందుకు సాగుతూ ఉంటారనమాట ఈ అకారా అనే ప్రొసెషన్ లో. ఒకవేళ కనుక ఇదే ఊరేగింపు, ఇదే ప్రొసెషన్ ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ఇతరత్ర రథాల మీద జరిగితే దాన్ని పేష్వాయి అంటారు. నాగ సాధువులను ప్రత్యేకంగా కుంభమేళా దగ్గరికి వస్తారు. వాళ్ళు శివులు భక్తులు అన్నమాట. వాళ్ళు గంగలో మునిగితే అంటే ఆ వాటర్లో మునిగితే, నదిలో మునిగితే దానికి షహీ స్నాన్ లేదా రాయల్ బాత్ అంటారు. ఈ నాగ సాధువులు ప్రపంచానికి దూరంగా ఉంటారు, మెటీరియల్ ప్లెజర్స్కి దూరంగా ఉంటారు. స్పిరిచువల్ ఐజోలేషన్ అంటే వాళ్ళు సపరేట్గా ఉంటారనమాట, కేవ్స్లో అలా ఉంటారు. కానీ కుంభమేళా టైంలో వీళ్ళందరూ వస్తారనమాట కుంభమేళాలో స్నానం ఆచరించడానికి. హిందూ మతంలో నదుల్ని పూజ చేయటం చాలా సీక్రెట్ అన్నమాట. మనం ఎప్పటి నుంచో ఆచరిస్తాం. నదుల్లో మునిగి తేలితే మనకున్న పాపాలు పోయినట్లు లెక్క, పాపాలు ప్రక్షాళన అయిపోయినట్లు లెక్క. ఒక మాటలో చెప్పాలంటే మహాకుంభమేళాలో జరిగే స్పిరిచువల్ గ్యాదరింగ్ అనేది ఒక మినీ ఇండియాలా కనిపిస్తుంది. భారతదేశం నుంచి ప్రతి చోట నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి వెళ్తారు, సాధువులు వెళ్తారు. ఒక కళ్ళకి కనువిందుగా ఉంటుంది. అసలు అంత స్పిరిచువాలిటీ ఘోషిస్తూ ఉంటుంది అనమాట అక్కడ. అంటే చాలా అద్భుతమైన స్పిరిచువల్ ప్రెజెన్స్ వైబ్ అక్కడ కనిపిస్తుంది.